హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కండక్ట్ చేసే వేరియస్ ఎగ్జామ్స్కి ఎలాంటి బుక్ లిస్ట్ యూజ్ చేయాలో చూద్దాం. మనకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఏదైతే ఉందో వేరియస్ ఎగ్జామ్స్ని అయితే కండక్ట్ చేస్తుంది. లైక్ సిపిఓ కానివ్వండి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అండ్ జీడీ కానిస్టేబుల్ కానివ్వండి, అండ్ మనకి ఇంకా జేఈ ఉంటుంది అండ్ స్టీనోగ్రాఫర్. ఇలా మనకి వేరియస్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా. వీటన్నిటికీ కూడా మనకి సిలబస్ ఎలా ఉంటుంది, దానికి రిలేటెడ్గా సబ్జెక్ట్స్ ఏముంటాయి అండ్ వీటన్నిటికీ కూడా సేమ్ బుక్స్ అనేది యూజ్ చేయాలో లేదో ఈ వీడియోలో చూద్దాం. మనం ఒక్కసారి వీటికి రిలేటెడ్గా క్వాలిఫికేషన్ అనేది చూసామనుకోండి. సిపిఓ అండ్ సిజిఎల్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉంటుంది అండ్ సిహెచ్ఎస్ఎల్కి వచ్చేసి 12th స్టాండర్డ్ ఉంటుంది అండ్ ఎంటీఎస్కి వచ్చేసి మనకి 10th స్టాండర్డ్ అయితే ఉంటుంది. ఒక్కసారి మనం పేపర్ అనాలిసిస్లో చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉంటుందో దానికి మనకి మోర్ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయి దాన్ 12th అండ్ 10th అండ్ 12thని కంపేర్ చేసుకుంటే 12th పేపర్ అనేది కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది. ఒక్కసారి మనం వీటన్నిటికీ కూడా మనకి ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయో చూసుకుంటే సబ్జెక్ట్ వచ్చేసి మనకి సేమ్ రీజనింగ్ ఉంటుంది, మ్యాథ్స్, జీకే అండ్ ఇంగ్లీష్. ఇవే సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే సిలబస్ అయితే మనకి అన్నిట్లో కూడా సేమే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి డిఫరెన్షియేషన్ వచ్చేది మొత్తం మాత్రం వెయిటేజ్లోనే. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానివ్వండి, వెయిటేజ్ కానివ్వండి, ఇది మాత్రమే మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి మనం సిజిఎల్ అండ్ సిపిఓ కంపేర్ చేసుకున్నాం అనుకోండి. దీంట్లో ఏంటి అంటే మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడగవచ్చు, లేకపోతే అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ సిహెచ్ఎస్ఎల్లో చూసుకున్నాం అనుకోండి. సిహెచ్ఎస్ఎల్లో వచ్చేసి మనకి మోడరేట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదే మనకి ఎంటీఎస్లో చూసుకుంటే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ డైరెక్ట్గా అడగవచ్చు, లేకపోతే మనకి ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ కానివ్వండి, సింపుల్స్ క్వశ్చన్స్ కానివ్వండి అడుగుతారనమాట. ఇక్కడ మనకి కంప్లీట్గా చూసుకుంటే ఎస్ఎస్సి సిజిఎల్ అని కాదు, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, సిపిఓ ఇలా మనకి ఎలాంటి ఎగ్జామ్స్ అయినా సరే సిలబస్ అంతా కూడా సేమ్ కాబట్టి మనం అన్నిటికీ కూడా సేమ్ బుక్ మాత్రమే తీసుకోండి. కానీ ప్రిపరేషన్ చేసేటప్పుడు మాత్రం ఏ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మాత్రం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని అనలైజ్ చేసుకొని మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్ బుక్ లిస్ట్ అయితే చూద్దాం. మీ దగ్గర ఏ సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఏదన్నా బుక్ ఉందనుకోండి, అదే చదవండి. మళ్ళీ కొత్త ఎడిషన్ వచ్చిందని చెప్పేసి కొత్త బుక్ అయితే పర్చేస్ చేయకండి. ఫర్ సపోజ్ ఎవరైనా స్టూడెంట్స్ దగ్గర కిరణ్ పబ్లికేషన్కి సంబంధించి రీజనింగ్లో 2023 ఎడిషన్ ఉందనుకోండి. ఆ బుక్ మాత్రం ప్రిపేర్ అవ్వండి. తర్వాత దాంట్లో కవర్ అవ్వనివి 23 కానివ్వండి, 24 అండ్ 25కి రిలేటెడ్గా నెట్లో సెర్చ్ చేస్తే మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా. అవి సాల్వ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ కొత్త ఎడిషన్ వచ్చింది కదా అని చెప్పేసి కొత్త బుక్ అయితే పర్చేస్ చేయకండి. మనకి ఇక్కడ ఏంటి అంటే మినిమం బుక్స్ ఉంచుకొని మ్యాక్సిమం టైమ్స్ రివిజన్ అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి రీజనింగ్. ఏ సబ్జెక్ట్లో అయినా సరే మనకి ఉండేది 2 థింగ్స్, థియరీ అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. రీజనింగ్లో చూసుకుంటే థియరీకి ఎలాంటి బుక్ కూడా అవసరం లేదు. మీ దగ్గర ఏ నోట్స్ అయితే ఉందో అది మాత్రమే ప్రిపేర్ అవ్వండి. మీరు కాన్సెప్ట్ నేర్చుకోవాలి అనుకుంటే మీకు యూట్యూబ్లో చాలా ఫ్రీ క్లాసెస్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన టీచర్ దగ్గర ఎక్కడో ఒక దగ్గర కాన్సెప్ట్ నేర్చుకుని దానికి రిలేటెడ్గా ఓన్ నోట్స్ అయితే రాసుకోండి. రీజనింగ్కి సంబంధించి థియరీలో మీ ఓన్ నోట్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్కి కంపల్సరీ ఏదన్నా ఒక బుక్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఐదో కిరణ్ పబ్లికేషన్ కానివ్వండి, పినాకిల్ కానివ్వండి, ఈ రెండిట్లో ఏదో ఒక బుక్ మాత్రం పర్చేస్ చేసుకోండి. రీజనింగ్కి సంబంధించి ఓన్లీ ఒక బుక్ మాత్రమే ఉంది. థియరీకి మన ఓన్ నోట్సే సరిపోతుంది. అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్కి వచ్చేసరికి పినాకిల్ ఆర్ కిరణ్లో ఏదో ఒక బుక్ అయితే పర్చేస్ చేసుకోండి. హిందీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అర్థమైన వాళ్ళకి యూట్యూబ్లో డిఫరెంట్ టీచర్స్ అయితే చెప్పారు కదా. మీకు ఇక్కడ నచ్చితే అక్కడైతే కాన్సెప్ట్ నేర్చుకోండి. ఒకవేళ తెలుగు వాళ్ళకి ఎవరికైనా సరే అర్థం అవ్వట్లేదు అనిపిస్తే మన సర్కారీ శిక్షణలో కూడా ప్లేలిస్ట్లో రీజనింగ్కి సంబంధించిన చాప్టర్ వైజ్ అయితే ఉన్నాయి. మీరు అక్కడ నుండి కూడా నేర్చుకోవచ్చు. అలాగే రీజనింగ్కి సంబంధించి 2 మ్యారథాన్ సెషన్స్ అయితే తీసుకున్నాను బిఫోర్ సిజిఎల్ ఎగ్జామ్స్. అవి మీకు ఫాస్ట్ రివిజన్గా యూజ్ అవుతాయన్నమాట. అది సిజిఎల్ కానీ కాదు, సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, ఎంటీఎస్ కానివ్వండి, ఏ ఎగ్జామ్కైనా సరే మ్యాక్సిమం కూడా కాన్సెప్ట్ అన్నీ కూడా కవర్ చేశాను. మీరు ఆ వీడియోస్ అన్న కవర్ చేయండి. లేదు మేము 2026కి ప్రిపేర్ అవుతున్నాం అనుకుంటే రీజనింగ్ చాప్టర్ వైజ్ కానివ్వండి, నేను నీట్గా వీడియోస్ అనేది చేశాను. ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు నచ్చితే ఇక్కడ నుండి కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ సబ్జెక్ట్ చూసుకుంటే మనకి మ్యాథ్స్.
మ్యాథ్స్లో థియరీ అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ కదా. సో థియరీలో మీరు ఎప్పుడన్నా సరే ఈ చాప్టర్ని నేర్చుకోవాలనుకున్న చాప్టర్ వైజ్ టైప్ వైజ్ అయితే నేర్చుకోండి. సో దానికి రిలేటెడ్గా థియరీ వచ్చేసి మీరు ఏ ఫ్యాకల్టీ దగ్గర నుండి కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు మీ ఓన్గా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. లేదు మేము నోట్స్ ప్రిపేర్ చేసుకోలేము అనుకుంటే మనకి మార్కెట్లో డిఫరెంట్ సర్స్కి సంబంధించిన నోట్ బుక్స్ అయితే ఉన్నాయి కదా. సో లైక్ గగన్ సార్కి సంబంధించి కానివ్వండి, అభినయ్ సార్కి సంబంధించి రాకేష్ యాదవ్ క్లాస్ నోట్స్ ఉంది, అలాగే ఆదిత్య రంజన్ సార్కి సంబంధించిన ఫార్ములా బుక్ అయితే ఉంది కదా. సో మీరు ఏ ఫ్యాకల్టీ దగ్గర నుండి అయితే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారో అదే బుక్ తీసుకుంటే ఏంటి అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నేను పర్సనల్గా ఫార్ములా బుక్ 3rd ఎడిషన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో దాంట్లో ఏంటి అంటే మనకి అన్ని కవర్ అయ్యాయి అనమాట. సో చాప్టర్ వైజ్ కాన్సెప్ట్ కానివ్వండి, క్లాస్ నోట్స్ ఉన్నాయి, షార్ట్ ట్రిక్స్ ఉన్నాయి, సాల్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, క్యాలిక్యులేషన్ ట్రిక్స్, సో ఇవన్నీ కూడా యూజ్ అవుతున్నాయి. అండ్ ఈ బుక్ వచ్చేసి ఎస్ఎస్సికి సంబంధించి, రైల్వేకి సంబంధించి, డిఫెన్స్, బ్యాంకింగ్ అండ్ అన్ని ఎగ్జామ్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంది అని ఉంది. సో ఈ బుక్ మెయిన్గా ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనకి ఫాస్ట్ రివిజన్కి ఈ ఫార్ములా బుక్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి చాప్టర్ వైజ్ అన్నీ కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ ఈ బుక్కి సంబంధించిన రివ్యూ అయితే మన ఛానల్లో ఉంది. ఒకసారి మీకు కావాలి అనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ బుక్కి సంబంధించిన రివ్యూ చూసి మీకు నచ్చితే ఆ బుక్ అనేది పర్చేస్ చేసుకోండి. సో థియరీకి సంబంధించి ఇది మీరు ఎప్పుడన్నా సరే థియరీ చదివేటప్పుడు చాప్టర్ వైజ్ టైప్ వైజ్ అయితే నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్కి సేమ్ ఐదర్ కిరణ్ పబ్లికేషన్ ఆర్ పినాకిల్, ఈ రెండిట్లో ఏదో ఒక బుక్ మాత్రం తీసుకోండి. మీరు తీసుకున్నా తీసుకోకున్నా కంపల్సరీ ఫార్ములా బుక్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బుక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో మీరు రివ్యూ చూసి ఈ బుక్ని పర్చేస్ చేయాలి అనుకుంటే చేయండి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో మనకి టోటల్గా 3 పార్ట్స్ అయితే ఉన్నాయి కదా. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి వొకాబులరీ, అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి గ్రామర్, అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్. సో ఫస్ట్ మనం వొకాబులరీకి సంబంధించి చూసుకుంటే ఆల్రెడీ మీ దగ్గర వేరే బుక్స్ ఉన్నాయనుకోండి, అరిహెంట్ కానివ్వండి, బ్లాక్ బుక్ కానివ్వండి, అదే మీరు మ్యాక్సిమం టైమ్స్ కూడా రివిజన్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు ఇప్పుడు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే అదే బ్లాక్ బుక్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది కూడా వర్డ్ పవర్ మేడ్ ఈజీని రికమెండ్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ బుక్లో ఏంటి అంటే మీరు రూట్ వర్డ్స్ నుండి ఎలా నేర్చుకోవాలి అనేది ఉంటుంది. సో ఈ బుక్ మొత్తంలో కూడా ఫస్ట్ నుండి 4 చాప్టర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఒకవేళ మీ దగ్గర బుక్ అనేది లేదనుకోండి, ఓన్లీ బ్లాక్ బుక్కే ఉందనుకోండి, సో ఈ బుక్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఆ పీడిఎఫ్ నుండి ఫస్ట్ 4 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం నేర్చుకోండి. అండ్ ఇప్పటి వరకు మా దగ్గర ఎలాంటి బుక్స్ లేవు అన్న వాళ్ళు మాత్రం నియాన్ క్లాసెస్కి సంబంధించిన అవతార్ 1 ద వర్డ్ మాస్టర్ ఈ బుక్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ ఈ బుక్ అయితే చాలా బాగుంది. దీంట్లో ఏంటి అంటే మనకి ప్రిఫిక్స్ కానివ్వండి, రూట్ వర్డ్స్ కానివ్వండి, సఫిక్సెస్, వీటన్నిటి గురించి కూడా నీట్గా ఉందన్నమాట. సో మీరు డైరెక్ట్గా నియాన్ క్లాసెస్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ యొక్క ప్లేలిస్ట్లో ఉంది. సో ఆ ప్లేలిస్ట్లో ఏంటి అంటే ఈ బుక్కి రిలేటెడ్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఒక్కసారి ఆ వీడియోస్ అనేవి చూడండి. మీకు బుక్ అనేది కొనడానికి వర్తీ అనిపిస్తే మీరు అక్కడ నుండి తీసుకోవచ్చు. సో దీంట్లో ఏంటి అంటే మనకి 10,000+ వర్డ్స్ అయితే విత్ డెఫినేషన్స్కి సంబంధించి ఉంది. అండ్ సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్ కాన్సెప్ట్స్ కానివ్వండి, దానికి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. అలాగే 20 టెస్ట్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ బుక్ అయితే నాకు బెటర్ అనిపించింది. నేను పర్సనల్గా అయితే ఈ బుక్ అయితే తీసుకోలేను. నా దగ్గర ఆల్రెడీ అరిహెంట్కి సంబంధించిన బుక్ అయితే ఉంది. నేను దాంట్లో నుండే గ్రామర్ కానివ్వండి, లేకపోతే వొకాబులరీ కానివ్వండి, దాంట్లో నుండే ప్రిపేర్ అయ్యాను. కాకపోతే నియాన్ క్లాసెస్కి సంబంధించిన ప్లేలిస్ట్లో నేను వీడియోస్ అయితే చూశాను అనమాట. సో వొకాబులరీకి సంబంధించి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రామర్. సో గ్రామర్లో ఏంటి అంటే నీతూ సింగ్ మ్యామ్ పబ్లిష్ చేసిన ప్లింత్ టు పారామౌంట్ బుక్ అయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ బుక్లో ఏంటి అంటే మనకి బేసిక్ నుండి ఉంది. అండ్ దీంట్లోనే మనకి హాఫ్ పార్ట్ వచ్చేసి వొకాబులరీ రిలేటెడ్ ఉంది, అండ్ హాఫ్ పార్ట్ వచ్చేసి మనకి గ్రామర్కి రిలేటెడ్గా కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఈ ఒక్క బుక్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. సో మీరు ఇప్పటివరకు మీ దగ్గర ఆల్రెడీ కిరణ్ పబ్లికేషన్కి సంబంధించిన ఈ బుక్ ఒక్కటి ఉందనుకోండి. సో మీరు గ్రామర్కి సంబంధించి, వొకాబులరీకి సంబంధించి డిఫరెంట్ బుక్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దీంట్లోనే ఏంటి అంటే మీకు అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన వొకాబులరీ. సో వొకాబులరీ ఏంటి మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ అయ్యాయి. అలాగే ఆర్సీలో మనకి ఏంటి అంటే కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ అనేది మీరు డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్ నుండి, డిఫరెంట్ యూట్యూబ్స్ అయితే ఉన్నాయి కదా, సో దాంట్లో నుండి మీరు కాన్సెప్ట్ అనేది నేర్చుకోవచ్చు. సో ఆర్సీలో మెయిన్గా మనం చేయాల్సింది ప్రాక్టీస్ కదా. సో దీంట్లో మనకి ప్రాక్టీస్ క్వశ్చన్స్గా చాలా అయితే ఉంటాయి. సో డైరెక్ట్గా మనకి దీంట్లో వొకాబులరీ కవర్ అవుతుంది, అలాగే రీడింగ్ కాంప్రిహెన్షన్ కూడా కవర్ అవుతుంది, అలాగే గ్రామర్ పార్ట్ కూడా దీంట్లో నుండే కవర్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ ఇప్పటి వరకు ఎవరి దగ్గర అయితే కిరణ్ పబ్లికేషన్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయో, సో
ఇంగ్లీష్కి సంబంధించిన బుక్ ఉందనుకోండి, సో మీరు నేను పైన చెప్పిన బుక్స్ ఏవి కూడా తీసుకోకుండా డైరెక్ట్గా ఈ బుక్ నుండే అన్నీ కూడా నేర్చుకోవచ్చు అనమాట. లేదు మేము గ్రామర్లో కంప్లీట్గా వీక్ ఉన్నామంటే ఈ బుక్ తీసుకోండి, లేదు మేము వొకాబులరీలో వీక్ ఉన్నామంటే ఈ బుక్ అయితే తీసుకోండి. సో ఇంగ్లీష్లో మనకి రిలేటెడ్గా ఉన్న బుక్స్ అయితే ఇవి. లేదు అనుకుంటే మీరు ఒకవేళ మీరు ఫాలో అవ్వాలనుకుంటే హిందూ ఎడిటోరియల్లో బర్కా ఎస్ఎస్సి ల్యాబ్ అనే యూట్యూబ్ ఛానల్లో బర్కా మ్యామ్ అయితే ఎవ్రీడే చెప్తున్నారు. సో దీంట్లో ఏంటి అంటే హిందూ ఎడిటోరియల్కి సంబంధించిన వొకాబులరీ అయితే మ్యామ్ క్లాసెస్ తీసుకుంటారు. సో అక్కడ నుండి అయినా మీరు ఫాలో అవ్వచ్చు. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్ ఆర్ జీకే. సో కొందరు అయితే నాకు పర్సనల్గా అడిగారు, పరమార్ సార్కి సంబంధించిన బుక్స్ అనేవి మేము పర్చేస్ చేసాం, సో అవి మనకి యూస్ఫుల్ అవుతుందా లేదా అని చెప్పేసి. మీరు పరమార్ సార్కి సంబంధించిన కాన్సెప్ట్ అనేది యూట్యూబ్ నుండి నేర్చుకున్నారనుకోండి, లేదా సార్కి సంబంధించిన కోర్స్ అనేది నేర్చుకుంటే యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు యూస్ఫుల్ అవ్వదు? CGL 2025లో చాలామంది కూడా పరమార్ సార్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే రాలేవంటున్నారు. కానీ మనకి CGL 2025లో ఏమైంది అంటే మనకి మోర్ క్వశ్చన్స్ కూడా అన్నీ కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు. అందుకే అది మనకి టఫ్గా అనిపించింది. సో సార్ చెప్పిన కాన్సెప్ట్స్ నుండి అయితే రాలేవు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ మీరు ఒకవేళ చూసుకుంటే దాంట్లో నుండి కూడా మనకి కవర్ అయ్యాయి. సో పరమార్ సార్కి సంబంధించి అయితే 2 బుక్స్ ఉన్నాయి కదా. సో లిటిల్ బాయ్ అని చెప్పేసి, అలాగే ఫ్యాట్ మ్యాన్లో ఏంటి అంటే మనకి అన్నీ కూడా థియరీకి సంబంధించి ఉంది, అండ్ లిటిల్ బాయ్లో ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలామంది కూడా ఇప్పటికీ పరమార్ సార్కి సంబంధించిన ఈ 2 బుక్స్ అయితే పర్చేస్ చేశారు. సో వేరే వాళ్ళు చెప్తున్నారు ఇది అవసరం లేదు, దీంట్లో నుండి మనకి క్వశ్చన్స్ రావు అని చెప్పేసి. సో మళ్ళీ వేరే బుక్ అయితే పర్చేస్ చేయకండి. మీ దగ్గర ఏ బుక్ అయితే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా మ్యాక్సిమం టైమ్స్ అయితే రివిజన్ అయితే చేసుకోండి. సో ఎవరి దగ్గర అయితే బుక్ లేదు, సో నేనైతే పర్సనల్గా నియాన్ పబ్లికేషన్స్కి సంబంధించిన ఫస్ట్ ఎడిషన్ గాడ్ ఫాదర్ బుక్ అయితే చదివాను. సో దాంట్లో ఏంటి అంటే మనకి పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ అండ్ ఎకనామిక్స్కి సంబంధించి 4 సబ్జెక్ట్స్కి సంబంధించిన థియరీ అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అంటే మనకి క్వశ్చన్ అండ్ 4 ఆప్షన్స్ ఎలా అయితే ఎగ్జామ్లో అడుగుతారో అలా అయితే సపరేట్గా లేదు. థియరీలోనే మనకి ఇప్పుడు ఏదైనా ఒక లైన్ ఉందనుకోండి, ప్రియాంబుల్కి సంబంధించి ఉంది. సో ప్రియాంబుల్ అనేది మనకి ఇప్పటివరకు ఓన్లీ వన్స్ మాత్రమే అమెండ్మెంట్ అయింది. సో ప్రియాంబుల్ టిల్ డేట్ ప్రియాంబుల్ అనేది ఓన్లీ వన్స్ మాత్రమే అమెండ్ అయిందని చెప్పేసి దాని దగ్గర ఆ సెంటెన్స్ కంప్లీట్ అయిన తర్వాత అది ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు, అయితే CGL MTS అని అక్కడ మెన్షన్ చేశారనమాట. సో మీకు అర్థమవుతుంది ఏదైనా సెంటెన్స్ చదివేటప్పుడు ఆ సెంటెన్స్ అనేది ఎన్ని ఎగ్జామ్స్లో అడిగారు, సో అది మనకి ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. సో మీరు ఇప్పుడైతే మనకి సెకండ్ ఎడిషన్ అయితే వచ్చింది. సో నేను పర్సనల్గా అయితే ఈ బుక్ అయితే చూడలేదు, నా దగ్గర అయితే ఫస్ట్ ఎడిషన్ ఉంది. ఆ బుక్ అయితే నాకు బెటర్ అనిపించింది. సో సెకండ్ ఎడిషన్లో మనకి ఏమన్నారంటే బేస్డ్ ఆన్ NCERT టెక్స్ట్ బుక్స్ 6th to 12th అని అయితే చెప్పారు. సో ఒక్కసారి మీరు దీనికి సంబంధించిన రివ్యూ అయితే చూడండి, మీకు ఒకవేళ నచ్చితేనే ఈ బుక్ అయితే పర్చేస్ చేసుకోండి. లేదు ఇప్పుడు మనకి 2025లో క్వశ్చన్స్ అనేవి ఇన్ డెప్త్గా అడిగారు కదా, సో మేము స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు మాత్రం మీ దగ్గర ఆల్రెడీ చాలామంది దగ్గర ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతే ఫస్ట్ పర్చేస్ చేసే బుక్ GSకి సంబంధించి లూస్ అండ్ జనరల్ నాలెడ్జ్. సో ఈ బుక్ అనేది అవుట్డేటెడ్ అయిపోయింది, సో ఈ బుక్ అనేది వేస్ట్ అనుకోకండి. సో ఈ బుక్లో మోస్ట్ ఇంపార్టెంట్గా 3 సబ్జెక్ట్స్ అయితే మనం కంప్లీట్గా కవర్ చేయొచ్చు అనమాట. ఒకటి వచ్చేసి మనకి సైన్స్. సో సైన్స్లో మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఇది మనం కవర్ చేయొచ్చు. అలాగే ఎకనామిక్స్, అలాగే పాలిటీ. ఈ 3 సబ్జెక్ట్స్కి అయితే మీ దగ్గర ఉన్న లూస్ అండ్ బుక్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా మనకి దీంట్లో నుండే అడుగుతారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే జాగ్రఫీ. సో జాగ్రఫీ వచ్చేసి లూస్ అండ్ నుండి అయితే కవర్ చేయకండి. మనకి NCERTలో 2 మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్లాస్ 11కి సంబంధించి 2 బుక్స్ అయితే ఉన్నాయి, ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్, అలాగే ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ. ఈ 2 NCERT బుక్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి హిస్టరీ. సో హిస్టరీకి కూడా NCERTs అయితే ఫాలో అవ్వండి. సో ఇక్కడ మనం జాగ్రఫీ అండ్ హిస్టరీకి అయితే NCERTస్ని యూజ్ చేస్తున్నాం. ఏన్షియంట్ హిస్టరీకి ఒక బుక్ సరిపోతుంది, RS శర్మ క్లాస్ 11th ఓల్డ్ NCERT అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో కంప్లీట్ ఏన్షియంట్ హిస్టరీ కూడా మనకి ఈ బుక్ నుండి అయితే కవర్ అవుతుంది. అండ్ మెడివల్ హిస్టరీ వచ్చేసి మనకి క్లాస్ 11th NCERT బుక్ కంప్లీట్గా కూడా కవర్ అవుతుంది. అండ్ మోడర్న్ హిస్టరీకి వచ్చేసి క్లాస్ 12th బుక్ ఏదైతే ఉందో ఈ బుక్ అది మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే హిస్టరీకి సంబంధించి 11th
11th ఏన్షియంట్ హిస్టరీ అండ్ మిడివల్ హిస్టరీ బుక్స్ అయితే ఇంపార్టెంట్. అండ్ మోడర్న్ హిస్టరీకి వచ్చేసి మనకి 12th క్లాస్ ఎన్సీఆర్టీ అయితే ఇంపార్టెంట్. అండ్ జాగ్రఫీలో చూసుకుంటే కంప్లీట్గా 11th ఎన్సీఆర్టీ 2 బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కవర్ అవుతాయి అనమాట. అండ్ లూసెంట్లో చూసుకుంటే పాలిటీ, ఎకనామిక్ అండ్ సైన్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, సైన్స్ ఇవన్నీ కూడా కవర్ అయ్యాయి కదా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాటిక్ జీకే కూడా ఉంటుంది కదా. సో స్టాటిక్ జీకే అనేది మీరు యూట్యూబ్లో క్లాసెస్ కూడా ఉంటాయి, దాంట్లో నుండి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు అనుకుంటే లూసెంట్ నుండి కూడా కొంచెం స్టాటిక్ జీకే అనేది నేర్చుకోవచ్చు. లేదు అనుకుంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో దాంట్లో నుండి మీరు స్టాటిక్ జీకే అనేది కవర్ చేయండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏ ఎగ్జామ్కైనా సరే పాస్ట్ 1 year అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏ ఇన్స్టిట్యూషన్స్కైనా సరే పీడిఎఫ్ ఉంటుంది కదా 1 yearకి సంబంధించి, ఆర్ఎల్స్ మంత్లీ కరెంట్ అఫైర్స్ అది మీరు ప్రిపేర్ అవ్వండి. లేదు అనుకుంటే స్పీడీ 1 year బుక్ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్కి సంబంధించి అది కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మాక్స్. సో మాక్ టెస్ట్ అనేది రాయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేం ప్రమోషన్ వీడియో కాదు. సేమ్ మనకి చాలా అయితే ఉన్నాయి కదా, టెక్స్ట్ బుక్ కానివ్వండి, ఆలివ్ బోర్డ్ కానివ్వండి, ఏదైనా ఉన్నాయి. నాకు పర్సనల్గా టెక్స్ట్ బుక్ అనేది బెస్ట్ అనిపిస్తుంది. సో ఒకసారి మనం పర్చేస్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడన్నా ఆఫర్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోండి. అది మనకి క్రిస్మస్ కానివ్వండి, న్యూ ఇయర్ కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ మనకి ఆఫర్స్ ఉంటాయి కదా. సో అప్పుడు మీరు 1 yearకి పర్చేస్ చేసుకున్నారనుకోండి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనే కాదు, ఎస్ఎస్సి, రైల్వేస్, బ్యాంకింగ్, ఏఈ, ఏడబ్ల్యూ, గ్రూప్ ఎగ్జామ్స్, యూపీఎస్సి అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఒక్కసారి పర్చేస్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో మనకి అన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంటాయి. కాబట్టి మాక్ టెస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఎప్పుడన్నా సరే ఏదన్నా సబ్జెక్ట్లో మనం ఒక చాప్టర్ నేర్చుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఆ చాప్టర్కి సంబంధించిన మాక్ టెస్ట్ అనేది ఇస్తే మనకి ఆ చాప్టర్లో ఎంత పర్ఫెక్ట్ ఉన్నామో అర్థమవుతుంది. సో కంపల్సరీ మాక్ టెస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం ఈ సబ్జెక్ట్కి ఏమేమి బుక్స్ తీసుకోవాలో అన్నీ కూడా డీటెయిల్గా చూసాం కదా. సో మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.